ప్రజలందరూ నా దేశం నా బాధ్యత అనే నినాదంతో ముందుకు సాగాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దేశంలో క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్న దృష్ట్యా ముందస్తుగానే ప్రజలను అప్రమత్తం చేసిన ప్రధాని పిలుపును అందరూ గౌరవించాలన్నారు. రాష్ట్రంలోని చిన్నారుల చదువులు ప్రాజెక్టు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యా విప్లవానికి నాంది పలుకుతోందని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ సూర్యకుమారి తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు కేవలం ఐసీడీఎస్కే పరిమితం కాకుండా ఆశా ఏఎన్ఎం గ్రామ సర్పంచులతో కలిసి పనిచేసి బెస్ట్ అంగన్వాడీగా నిలవాలని సూర్యకుమారి పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రతి అర్జీని నమోదు చేసి సీఎం కార్యాలయానికి పంపిస్తూ పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాలుగా పశ్చిమ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న రైల్వే సమస్యల పరిష్కారానికి నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే పర్యవేక్షణలో వారి ఆదేశాల మేరకు స్థానిక సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కార్యాలయం ప్రతినిధులు రైల్వే అధికారులతో కలిసి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య, ఇతర మౌలిక సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు తమ వాహనాలను కుదించుకున్న నేపథ్యంలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా అదే బాటలో తన వాహనాన్ని పక్కన పెట్టారు. నో వెహికల్ డే సందర్భంగా ఇకపై ప్రతి శుక్రవారం సైకిల్నే వినియోగిస్తానని ఆయన ప్రకటించారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ఏర్పడిన ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపును ప్రజలంతా పాటించాలని ఆయన సూచించారు. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో పర్యావరణ పరిహార సెస్ వసూలను నిరసిస్తూ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ పిలుపు ఇచ్చిన ట్రక్ చక్కా జామ్కు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మే 21 నుంచి 23వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఈ బంద్ సందర్భంగా ఈ నెల 18 నుంచి ఢిల్లీ ప్రాంతాలకు సరుకు రవాణా నిలుపుదల చేస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు వైవి ఈశ్వర్రావు తెలిపారు. 62 రవాణా సంఘాలు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించాయని ఆయన తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఊడిగం చేస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోదీకి ఊడిగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తక్షణమే పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి రాజు దంపతుల సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రముఖ సినీ హీరో సుమన్ కొనియాడారు. భక్తి, సేవ, ఆధ్యాత్మికత కలిసిన ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో మంచి ఆలోచనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిపై షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. మున్సిపల్ వెహికల్ డిపోలను ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని, ఇది కార్మికుల పొట్ట కొట్టడమేనని సిపిఎం నాయకులు ధోనిపూడి కాశీనాథ్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం ప్రైవేటీకరణను వెంటనే నిలుపుదల చేయాలని, లేకుంటే కార్మికుల పక్షాన సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే విద్యే ప్రధాన ఆయుధమని శాసన మండలి మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ మైనార్టీ నాయకులు షరీఫ్ మహమ్మద్ పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఉపకార వేతనాలు అందిస్తున్న మార్కజ్ ఇమాం ఇబ్నే బాజ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయమని కొనియాడారు.